హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం కుర్తీ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ తీసుకొని వాటర్లో సింక్ చేసుకొని పక్కగా పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్స్ అనేవి చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదే విధంగా మనము ఆది డ్రెస్ ఉంటుంది కదా, ఆది డ్రెస్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మనం పెట్టేసుకోవాలి. ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఉంటాయి, క్లోజ్ అనేది నా సైడ్ ఉంటాయండి. మొత్తము ఈ విధంగా మనం నెక్ షోల్డర్ మనకి ఇక్కడ ఆది బ్లౌజ్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మార్కింగ్ చేసేసుకోవాలి. హిప్ లూజ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజు కూడా అట్లనే చేసుకోవాలండి. ఇక్కడ కింద లూజు కూడా మనం 2 ఇంచెస్, ఇక్కడ ఏంటంటే కస్టమర్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఉన్నదానికంటే క్లాత్ లెంత్ పెంచమని చెప్పారు. అయితే లెంత్ వచ్చేసి మనకి 2 ఇంచెస్లో పెట్టాను. ఇలా కింద డ్రా చేసుకుంటున్నాను. హిప్ లూజ్ దగ్గర ఇలా డ్రా చేశాను. అలా చంక రౌండ్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ మనకి చంక దగ్గర 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలానే అక్కడి నుంచి మనము 2 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా పెట్టుకుంటూ డ్రా చేసుకుంటూ రావాలండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇలా నడుము నుంచి మనకి హిప్ లూజ్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. 1.5 అయితే అస్సలు పెట్టుకోకండి, ఎందుకంటే సరిగ్గా రాదు. 1.5 పెట్టుకుంటే మనకి హిప్ లూజ్ అనేది అంత సరిగ్గా రాదండి, పర్ఫెక్ట్గా రాదు. బిగినర్స్కి అయితే మెయిన్ చెప్తున్నాను, 1 ఇంచే పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టుకున్న పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ క్లాత్ లేదు, ఏం మిస్టేక్ అవుతాయి అని అలా ఏమి ఉండదండి, మంచిగా వస్తాయి. చూడండి ఒకసారి, మీరు ఈ వీడియో మొత్తం క్లియర్గా చూడండి ఒకసారి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్, మనం హ్యాండ్ షేప్ అనేది ఆమ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి కదా. ఇక్కడ నుంచి మనము షోల్డర్ అండ్ నెక్ మనం తీసుకున్నాం కదా ఆది డ్రెస్తోని, అలా ఆ విధంగా మనకి 6.5 రావాలండి. ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి షోల్డర్ కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం షోల్డర్ని కౌంట్ చేయము. ఫస్ట్ మనం షోల్డర్తో తీసుకోం కాబట్టి సేమ్ అదే విధంగా 1.5 ఇంచ్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అది ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆమ్ హోల్ నుంచి మనకి ఇలా సంక రౌండ్ దగ్గరికి రావాలి. సంక రౌండ్ నుంచి హిప్ లూజ్ దగ్గరికి ఇలా నడుమంతా కట్ చేసుకుంటూ హిప్ లూజ్ నుంచి మనం లూజ్ అనేది ఇక్కడ నుంచి వీడియోలో ఏ విధంగా అయితే డ్రా చేశానో సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది ఎగుడు దిగుడు ఉంటుంది, లైనింగ్ క్లాత్ అనేది ఇలా ఎగుడు దిగుడు చూడండి. అవన్నీ చూసుకోవాలి ఫస్టే. చూసుకున్న తర్వాత ఇలా మనకి ఎంతైతే కావాలనుకున్నామో అంతవరకు కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మెయిన్ క్లాత్కి వెళ్ళిపోదాం. హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి. నేను ఫస్ట్ అయితే 9.5 ఇంచెస్ లెంత్లో కట్ చేసేసుకుందాం అనుకున్నా. ఇక్కడైతే నేను 9.5 ఇంచ్ లెంత్లోనే కట్ చేసేసుకున్నాను. ఉన్న క్లాత్ అయితే కస్టమర్ ఏం చెప్పారంటే మనకి జాయింట్ పడుతుంది, మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడుతుంది అంటే వద్దు, మెయిన్ క్లాత్ జాయింట్ పడితే బాగోదు అని వద్దని చెప్పారండి. ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ కస్టమర్ని అడగాలండి, మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది. మీరు అడగకుండా కుట్టారని మనల్ని క్వశ్చన్ చేస్తారు. అలా అడగకుండా ఉండాలంటే మనం మళ్ళీ ఒకసారి చెప్పడమే మంచిది. అయితే నేను కట్ చేసినాక చెప్పానండి, ఇట్లా జాయింట్ పడుతుంది అంటే వద్దండి, మాకు ఎంతైతే వస్తుందో అంతే 1/2 ఇంచే పెట్టండి, 5.5 అలా పెట్టండి అని చెప్పారు. అయితే ఇక్కడ చూడండి, మనం 9 ఇంచెస్ 10 ఇంచెస్ ఖర్చులతో సహా 10 ఇంచెస్ తీసుకున్నాను. నేను ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి 6.5 కదా, వీడియోలో చూపించిన విధంగా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. అదే విధంగా మనకి 9 ఇంచెస్ లెంత్లో మనకి ఇక్కడ 6.5 ఉంది, కింద ఇంకా 2.5 రావాలి కదా మనకి. ఇక్కడ 2.5 లెంత్లో మొత్తము నేను జాయిన్ చేసుకుందామని కట్ చేసేసుకున్నాను, కానీ కుట్టలేదండి. మీకు చెప్తున్నాను ఇంకంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాను, ఎందుకంటే 1/2 ఇంచ్ మనం కట్ చేసుకున్నాం కదా, అది కుట్టులోకి వెళ్ళిపోతుంది. మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి కుట్టులోకి వెళ్ళిపోతుంది. కాకపోతే 9 ఇంచెస్ పెట్టుకుంటే బాగుండేది, అసలు హ్యాండ్ అనేది లుక్కే బాగుండేది ఫ్రాక్. ఇది ముందు షార్ట్ వీడియో పెట్టేశానండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మానిటైజేషన్ అవుతుంది, మినీ మానిటైజేషన్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయిపోయింది. మెయిన్ క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి. ఓపెన్స్ ఏమో నాకు ఎదురుగా ఉంటాయి, క్లోజ్ ఏమో నా సైడ్ ఉంటుందండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోవాలి. మొత్తము 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కాబట్టి 2 పార్ట్స్ అనేవి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేవి ఒకేసారి ఫినిష్ అవుతున్నాయి. చూడండి, నేను ఇక్కడ నెక్ అనేవి కట్ చేసేసుకోలేదు, ఎందుకంటే నేను స్టిచ్చింగ్లో చూపిస్తానండి నెక్ అనేది.
అందుకే కట్ చేసేసుకోలేదు. రెండు సేమ్ ఈక్వల్గా పెట్టేసుకొని నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, మనకి నెక్ వచ్చేసి 2.5 ఉంటుందండి. ఇలా షోల్డర్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంత తీసుకొని 1/2 ఇంచ్ మనకి హ్యాండ్ లోపలికి మనం పెట్టుకుంటాం కాబట్టి హ్యాండ్ లోపలికి 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలండి. ఎక్కువ తీసుకోవాలి, ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత నాకు చూడండి, ఇక్కడ కూడా మనకి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా, అందుకు మనం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా డ్రా చేసేసుకోవాలి. ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది, ప్లస్ అది లైనింగ్ క్లాత్ కూడా కొంచెం పైకి వెళ్ళిపోతుంది. అందుకనే కొంచెం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి లైనింగ్ క్లాత్కి వాటికి కొంచెం ఉంటుందండి 1.5 ఇంచు. అలా పెట్టుకున్న తర్వాత సేమ్ హ్యాండ్స్ అయితే ఏ విధంగా కట్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా ఇక్కడ మనము పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఇంకేమన్నా ఎక్స్ట్రా పెద్దగా ఉందా చూద్దామని చూసా, కానీ సరిపోవట్లేదు క్లాత్ అనేది మనకి. ఇంకా ఇక్కడ జాయింట్లు పడుతుందని చెప్పేసరికి వద్దన్నారు కస్టమరు. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. మానిటైజేషన్కి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇంకా 30 మెంబర్స్ అయితే నాకు మానిటైజేషన్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. శివానీస్ టైలరింగ్ అండి. ఇది న్యూగా పెట్టాను ఛానల్, పేరు మార్చానండి. ఇంతకుముందుకు శివాని యాదవ్ వ్లాగ్స్ ఉండేది, అది మార్చేసాను ఛానల్, కానీ నేమ్ ఒకటి చేంజ్ చేశానండి.